మీడియా తరఫున ఉన్న మాకు కావచ్చు ఒక ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఆ వ్యక్తినే నేను కాదు, అది మార్ఫింగ్ వీడియో అని. సో దీని మీద మరి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వెరిఫై చేయండి అని. నిన్న ఇచ్చాం కదా సార్, ఓకే నిన్న ఇచ్చాను కదా సార్. నిన్న పొద్దున అడిషనల్ ఎస్పీ కలిసి వచ్చాం కదా, మార్ఫింగ్ వీడియో ఇచ్చారు. మీకు ఇంకొక షాకింగ్ ఇస్తే షాక్ అయిపోతారు. మీకు ఎక్స్క్లూసివ్ ఇది. ఆ అమ్మాయి ఫోన్ కాల్ డీటెయిల్స్ కూడా తీసినారు. నేను ఇప్పుడు ఇవ్వను. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాక ఆ అమ్మాయితో ఎవరెవరు ఫోన్లు మాట్లాడారో అని నేను బయటిస్తాను. ఆ అమ్మాయితో ఎవరైతే ఫోన్లు మాట్లాడారో, కిరణ్ రాయలు ఇరికిచ్చని చెప్పి ఆ అమ్మాయికి ఎవరైతే చెప్పినారో, ఎక్కడెక్కడ సేపు ఎంతసేపు ఫోన్ మాట్లాడిందో నేను పవన్ కళ్యాణ్ గారికి అందజేసిన తర్వాత ఎక్స్క్లూసివ్ అశోక్ గారు, మీరు నాకు బాగా తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో మీకు నేను పర్సనల్గా పంపిస్తా. అప్పుడు అవాక్ అవుతారు. ఏంది కిరణ్ రాయలు ఇరికించి ఇంతమంది ప్రయత్నించినారా? వాస్తవం లవ్ సుపారీ కాదు సార్. ఆ అమ్మాయిని పాపం నాకు అమ్మాయి చూసి బాధేస్తుంది నిజంగానే. నేను ఒక అడ్వకేట్గానే అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తరపున వాదిస్తా కోర్టుకి వెళ్ళి. ఆ అమ్మాయికి న్యాయం చేసి ఫైట్ చేసి జడ్జితో ఫైట్ చేసి ఆ అమ్మాయిని తీసుకొస్తా బయటికి. నేను న్యాయం గెలవాలంటే ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయిని వాడుకున్నారు సార్ వైసీపీ వాళ్ళు. ఆ తిక్కలాలు తెలియదు సార్ వాళ్ళకి. వాడుకుంటారంటే డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏదో. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పించుకొని ప్రెస్ మీట్ ఇచ్చేసి ఈరోజు ఆమె ప్లాన్ చెప్పనా, ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ట్రిప్ ప్లాన్ చేసిందంట. వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, మమ్మీ మేమంతా గోవాకి వెళ్తున్నాము, 20 lakhs వచ్చిందనేసి. కాబట్టి కాల్ రికార్డ్స్ తీయండి, బయటకు వస్తుంది ఎవరితో మాట్లాడిందో. గోవాకి వెళ్తుందంట, రేపటి నుంచి గోవాలో ఉంటుందంట 10 రోజులు. గోవా GOA గోవా వెళ్తుందంట సార్. దాని కొడుకు వేరే ఫ్రెండ్స్తో చెప్పారంట. వాళ్ళకి తెలిసి పిల్లలు చాలామంది నా ముందే పుట్టి పెరిగిన, నా ముందు నెక్కలేదు తిరిగినా సార్ పిల్లకాయలలో. వాళ్ళు ఈరోజు పాపం వాళ్ళ చాలా అమాయకులు. వాళ్ళమ్మ చెప్పింది కదా, నా బిడ్డల్ని ఎవరు చూపిను మడిచి సంకలో పెట్టుకోమని చెప్పండి బిడ్డల్ని. ఇప్పుడు ఒక్కసారి అండి, ఇప్పుడు మీరు మార్ఫింగ్ అని చెప్తున్న వీడియో ఒకసారి ప్లే చేస్తాను మీ ముందు. ఒకవేళ ఎదురుగా టీవీ ఉంటే కనుక ఒకసారి చూడండి, అందులో ఆడియో కూడా విందాం. విన్న తర్వాత దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్లీ కిరణ్ రాయల్ గారు, మీకు మళ్ళీ చెప్తున్నా, ఇందాక లక్ష్మీ గారిని కూర్చోబెట్టి లైవ్ చేశాను, ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి లైవ్ చేస్తున్నాను. అంత మాత్రాన మిమ్మల్ని దోషిగా నిలబడి నుంచోబెట్టి అడ్డంగా క్వశ్చన్ చేసే రైట్ నాకేమీ లేదు. అంత మాత్రాన మిమ్మల్ని అయినా లక్ష్మీ గారినైనా ఒకటే సార్. మీరు ఆ డిస్కషన్ చేసే ముందు మీకు ఒక మాట చెప్తా. మీరందరూ మీడియా పర్మిషన్ ఇస్తే నాకు ఒక తమ్ముడున్నాడు. ఓకే, నాకు సొంత తమ్ముడున్నాడు. ఓకే, ఇంక మీరు వాడిని చూస్తే ఏమంటారో నాకు తెలియదు. ఓకే, వాడు అట్టే ఉంటాడు ఆ వీడియోలో సీరియస్. మీరు రేపు పర్మిషన్ ప్రెస్ మీట్ పెట్టిస్తా, నేను పెడతా. నాకు ఒక తమ్ముడున్నాడు, వాడి బ్రహ్మ ఆడవాడిని చూసినా ఉంటుంది. ఆ టీవీలో వాడిలాగే ఉంటాడు. నాకు ఒక తమ్ముడున్నాడు. మనుషులు ఉంటారు, మార్పింగ్లు ఉంటాయి. మీరు లేదని చెప్పొద్దండి. రేపు నేను ప్రెస్ మీట్ పెడతా, మా తమ్ముడు తీసుకొచ్చి పక్కనే కూర్చోబెడతా, షాక్ అయిపోతారు అందరూ. వీడియో కూడా బాబు అంటారు. ఇప్పుడు లేడు, బయట వేరే ఊర్లో ఉన్నాడు. రేపు వస్తాడు అందుబాటులోకి, రేపు వస్తాడు. వీడియో రా బాబు అనేసి షాక్ అవుతారు. వాడా వీడియో కూడా అంటావు. ఇప్పుడు లేడు, రేపు వస్తాడు. వీడియోలో బెంగళూరు వెళ్ళింది మీ తమ్ముడే. ఏమో నాకు తెలియదు, మా తమ్ముడిని అడగా సార్. వాడు నాది కూడా ఏం చేసినాడు తెలియదు. వాళ్ళ భార్య కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది సార్, నాకు తెలియదు. వాడికి ఏమైనా ఉద్దరు ఇందు సార్, వాడికి వాపరం కూల్చేస్తారు మీరు. వాడు కాదులే, వాడు ఉంటాడేమో సార్. వాడు ఉన్నా కూడా ఆ చైనా వచ్చుంటుంది వాడికి. మీరు ఆ మార్ఫింగ్ వీడియో అని చెప్తున్న వీడియో ఒకసారి ప్లే చేద్దాం. అది ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు చూపించి కాదు, ఆ వీడియోని నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇప్పటికి 100 సార్లు చూస్తుంటారు 2 రోజుల నుంచి. సార్ నిజం చెప్పాలంటే ఈ నిమిషం వరకు కాదండి. మీరు అశోక్ గారు ఒకే విషయం, ఆ వీడియో మీరు చూడండి బాగా. ఓకే, ఆ వీడియోలో కొంచెం ముందుకు తీసుకురండి ప్లీజ్. కొంచెం వీడియో తీసుకురమ్మని చెప్పండి, కొంచెం తీసుకురమ్మని చెప్పండి. నాకు అనిపించింది ఆ వీడియో ఇటు తీసుకురండి. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ ప్లే చేయండి. ఆ వీడియోలో ఫేస్ ఒకసారి చూడండి సార్. ఆ శరీరం ఒక్కసారి పాజ్ ఏమైనా చేయగలుగుతారా? PCR ఒక్కసారి పాజ్ నొక్కండి, ఎందుకంటే ఆయన క్లోజ్ ఫోటో వచ్చి ఆ వీడియో నన్ను పక్కన పెట్టండి. ఒక్కసారి క్లోజ్ ఫోటో వచ్చినప్పుడు పాజ్ ప్లే చేసి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి ఒక్కసారి. ఎందుకు అదేంటి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే కిరణ్ గారు, ఈ వీడియో గత 2 రోజుల నుంచి 100 సార్లు చూసుంటాను. ఎందుకంటే సోషల్ మీడియాలో అంతలా ట్రెండింగ్ ఉన్నప్పుడు నేను మీకు పచ్చిగా చెప్తూ ఉన్నాను. ఈ నిమిషం మీరు మార్ఫింగ్ అని చెప్పే వరకు అది మీరే అనుకున్నా. నేను మీరే అనుకున్న 100 కాదు సార్. 1000% మీరే అనుకున్నా. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే కొన్ని డౌట్స్ తిరుపతిలో ఇద్దరున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆ వీడియో వాడు ఏడున్నాడు తెల్లా, వాడు ఫోటో చూపిద్దామని కుదరలేదే. వాడు ఫోటో చూపించి ఒకసారి ఇటుదా. ఒక్క నుంచి వీలుంటే మా తమ్ముడు ఫోటో చూపిస్తాను, మీరు చూడండి. ఉంటాడు, పాసిబుల్ ఉంటే చూస్తా. సార్ మనుషులు పోలిన మనుషులు ఒకటి, మార్ఫింగ్లు
నరేంద్ర మోడీ గారు ఇప్పుడే తిరుమలకి ఇచ్చేశారని చెప్పి ఒక ఫోటో పెట్టిస్తా 10 నిమిషాల్లో మీడియా కూడా షాక్ అవుతుంది. ఆయన ఇప్పుడు వచ్చారు మా తెలియకుండాని. అట్లా టెక్నాలజీ ఉంది సార్ ఈ రోజుల్లో. ఆ అమ్మాయి చైనీస్ వీడియో రిలీజ్ చేస్తే డబ్బులు ఇచ్చిందంట 1,20,00,000 చెప్పింది. ఎందుకు రికార్డ్ చేయలేదు అమ్మాయి డబ్బులు? ఓకే, 1,20,00,000 నాకు డబ్బులు ఇచ్చి ఒకేసారి ఇచ్చి- ఓకే అమ్మాయి 1,20,00,000 ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ తీసుకుంటారు ఒకసారి ఈ ఫోటో. ఇప్పుడు ఆమె ఒక్కసారి బిగ్ టీవీ చూస్తున్న వ్యూయర్స్కి, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న జనాలందరికీ ఒక క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అంత మాత్రాన్ని కిరణ్ రాయల తరఫున వత్సాసు పుచ్చుకుని కాదు మేము. వాస్తవానికి మేము కూడా కొద్దిసేపటి క్రితం వరకు కిరణ్ రాయలే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి అని అనుకున్నాము, ఖచ్చితంగా అనుకున్నాం, తప్పు పట్టాం కూడా. కానీ కొద్దిసేపటి క్రితం వీడియోలో లైవ్లోకి వచ్చిన కిరణ్ రాయలు ఒక బ్లాస్ట్ చేశారు, ఒక ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, నా పోలికలతో ఉన్న వ్యక్తి అని. యా, ఇప్పుడు మేము పెట్టాము చూడండి ఫుల్ స్క్రీన్. ఒకసారి ఫుల్ స్క్రీన్ మీద చూపించండి. యా, అవును సార్. అప్పుడెప్పుడు వయసులో ఉన్న రామిరెడ్డి ఫోటో పాత తెలుగు సినిమాల్లో రామిరెడ్డి అనే విలన్ ఉండేవాడు, గుర్తుందా? అంకుశం రామిరెడ్డి అంటారు సార్. కాదు కదా, అంకుశం రామిరెడ్డి అని గుర్తుందా? అంకుశం రామిరెడ్డి లాగున్నాడు అక్కడ. అంకుశం రామిరెడ్డి అంటే చుట్టూ అంటాడు. నేను అంటున్నాను సార్, మీరు చెప్పండి ఆ స్టైల్ ఎప్పుడుది? ఒకవేళ అనుకుందాం, మీరు అనుకోండి సరే, కిరణ్ రాయలు అనుకుందాం, ఒక పక్క అనుకుందాం అనుకోండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఉంటుంది? ఒకవేళ ఒక వయసులో ఉంటా, ఒక 20 ఏళ్ళ ముందున్నా ఉతారకి చెప్తా. ఓకే, ఒక 20 ఏళ్ళ ముందు ఉంటుందా? ఓకే, 20 ఏళ్ళ ముందు ఒకవేళ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తారు ఇలా జరిగినట్టు. ఏం సార్ అంటే 20 ఏళ్ళ ముందు అంటే మీతో ఉంటాడు. ఆమె చెప్పింది ఏంటంటే నా ఇంటర్వ్యూలో, మీకు కరోనా తర్వాత పోస్ట్ కోవిడ్ ఆమె భర్త చనిపోయిన తర్వాత మాత్రమే మీతో కాంటాక్ట్లోకి వచ్చానని చెప్పింది ఆవిడ. అంటే 2021 తర్వాత. 2021 అంటే ఈ 3 ఏళ్లలో 2021 ఫోటోలు చూపిస్తారు రేపు. ఇంత చేంజ్ ఉంటుందా? అదే డౌట్ వస్తుంది. అశోక్ గారు అశోక్ గారు మీరు నన్ను 5 ఏళ్ళగా చూస్తున్నారు. 2019 ఎలక్షన్ తర్వాత తిరుపతికి వచ్చారు. నేను అప్పటి నుంచి ఇట్టే ఉన్నాను, అవునా కదా? లావుగానే ఇట్టే ఉన్నాను. వాళ్ళంత స్మార్ట్గా ఉన్నాడంటే మీరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. 20 ఏళ్ళ ముందు ఉంటుంది, లేదా ఇంకోటి ఉంటాడు, లేదా మార్పింగ్ ఉంటుంది. మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కన్ఫ్యూజన్లో పెట్టారండి మీరు. రాష్ట్రం మొత్తం తిరుపతి పోలీసులే కాదు, రాష్ట్రం మొత్తాన్ని ఒక కన్ఫ్యూజన్కి గురి చేశారు. అంటే కొంత నిజంగా అంటే 3 ఏళ్ల క్రితం వీడియో అన్నా కూడా ఆ సిమిలారిటీ అది నేను కాదు అనేది మీరు చెప్తున్నమాట. పోలికలు సార్ 2021లో కిరణ్ ఎలా ఉన్నాడు మీకు తెలుసు. ఓకే, మీరు చూసారు, మీకు తెలుసు కదా సార్. మీరు చెప్పండి. ఇట్టున్నాను 3 ఏళ్ళ ముందు అలా అంత సన్నగా ఉన్నాను నేను. ఆ అమ్మాయి ఏం చెప్పింది? 2021 నుంచి నాకు కిరణ్ రాయలు పరిచయం ఉన్నప్పుడు ఆ వీడియో ఎప్పుడు ఉంటుంది? 2021 కదా ఉంటుంది. 2021 అలా ఉన్నాను నేను. ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ సార్. దీని మీద మళ్ళీ ఆవిడ ఏం చెప్పిందంటే, లక్ష్మీరెడ్డి గారి ఇంటర్వ్యూ మీరు చూసుంటే, అంటే బిగ్ టీవీతో మాట్లాడింది ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ది వ్యాలంటైన్ డే అంటే ఫిబ్రవరి 14 ఆ రోజు బెంగళూరు వెళ్ళాము. బెంగళూరు హోటల్లో ఎప్పుడు సంవత్సరం ఏ సంవత్సరం? 2021 తర్వాతే అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఆవిడ చెప్పింది ఏంటంటే, నాకు ఇతనితో కాంటాక్ట్ అయినా ఇంకోటైనా నా భర్త చనిపోయిన తర్వాతే అని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ అయితే గుర్తులేదు, ఇయర్ కూడా చెప్పినట్టు గుర్తు ఆవిడ. సో వ్యాలంటైన్స్ డే అని మాత్రం బాగా గుర్తుంది. ఫిబ్రవరి 14 ఎప్పుడు? ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే కదా. సరే, నా ఫోన్ కాల్ లిస్టు ఫిబ్రవరి 14 లొకేషన్ చూసుకోమని చెప్పండి. కేసు పెట్టి ఏడున్నాను? బెంగళూరులో ఉన్నానా, తిరుపతిలో ఉన్నానా, గోవాలో ఉన్నానా, ఢిల్లీలో ఉన్నానా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా, ఆమె చూసుకోమని చెప్పండి. 3 ఏళ్ళ క్రితం కిరణ్ రాయలు అంటున్నాడు సార్. మీరు నన్ను చూసినప్పటి నుంచి నేను ఇట్టే ఉన్నాను. ఆ కిరణ్ రాయలు ఎప్పుడు ఉంటుంది? 20 ఏళ్ళ క్రితం ఉంటుంది ఆ ఫోటో. 20 ఏళ్ళ క్రితం అమ్మాయి నాకు పరిచయం కూడా లేదు. ఎందుకు సార్ మరీ మార్పింగ్ చేసి జనాలు ఇట్లా చేసి ఆ సోషల్ మీడియా చూపిస్తా అంటే? 3 ఒకటి నేను కాదు, నా పోలికలు అయిన చాలామంది ఉన్నారు. నా దగ్గరలో మా తమ్ముడు ఒక ఉన్నాడు. లేదా మార్పింగ్ లేదా ఆ ఫోటో నాకు ఇంటి అరగంటతో అదే ఫోటోలో కిరణ్ రాయల ఫోటో తీసి మీరేమనుకోవద్దు, మీ ఫోటో పెడతా. వద్దులే, బాగోదులే ప్లీజ్, ఇంకో ఫోటో పెడతా నేను. సార్ మీకు ఇప్పుడు చూపిస్తే ఎక్స్క్లూసివ్. మీరు మా తమ్ముడు ఎలా ఉంటాడని అడిగారు కదా. ఓకే, ఒక్కసారి జూమ్ వెళ్ళండి. ఇప్పుడు మీకే క్లారిటీ ఉంది, డౌట్ ఒకసారి జూమ్ చేస్తుండే ఆ ఫోటో, ఈ ఫోటో. ఏమో మా తమ్ముడిని అడగాలి ఫోన్ చేసి, మీరేమైనా పోయినాడేమో ఎప్పుడైనా. ఒకసారి ఫోన్ బ్లాక్ అయింది చూడండి, ఒకసారి టచ్ చేయండి. ఓకే, పక్కన ఈ ఫోటో ప్లే చేయండి. కొద్దిగా ఈ ఫోటో ప్లే చేయండి ఒకసారి. ఈ ఫోటో ప్లే చేయండి. ఇచ్చారు సార్ మాకు ట్విస్ట్. ఒకసారి చూపించండి కిరణ్ గారు, ఒకసారి చూపించండి. మొబైల్ ఒకసారి చూపించండి క్లోజ్లో. చూస్తుంది ఒక్కసారి.
ఓకే ఆ ఫోటో ఈ ఫోటో పెట్టండి పక్కన. పక్క పక్కనే ఉన్నాయండి, రెండు పక్క పక్కనే పెట్టాము. లేదు లేవు లేవు పక్క పక్కన లేవు సార్. మీరు చూపిస్తున్న ఫోటోలో వ్యక్తి కొద్దిగా సన్నగా ఉన్నాడు, పక్కన ఉన్న వ్యక్తి కొద్దిగా బొద్దుగా ఉన్నాడు. సో గడ్డం నోసు అవన్నీ అయితే కొంత కలుస్తున్నాయి, కానీ బొగ్గలు కొద్దిగా ఉప్పు ఉన్నాయి అవతల ఫోటో. వీడు గడ్డం మీరు తట్టే ఉంటాడు చూడండి కొంచెం. ఓకే చూడండి, ఈయన మీ ఓన్ బ్రదర్, నా సొంత తమ్ముడు. ఇప్పుడు వాడిని అడగాలి ఏం చెప్పాలనుకున్నారు? ఆ వీడియోలో ఉన్నది మా తమ్ముడు అయ్యి ఉండొచ్చనా, లేకపోతే అంటే నాకు తెలియకుండా మా తమ్ముడు వెళ్ళాడేమోనని ఎక్కడ ఉంటారు, లేకపోతే మా తమ్ముడు. అదే ఇప్పుడు మీరు చెప్తాను డౌట్ వస్తుంది నాకు, 2 రోజులు డౌట్ వస్తుంది. రాలా ఊళ్ళో లేడు, వస్తే అడగాలి ఏరా ఏమైనా చైన్ వేసుకొని వచ్చినా ఏదైనా ఉందా లేదా బ్యాంకులో పెట్టినా కొనుక్కోవాలి ఇప్పుడు వస్తే ఉందా లేదా అనేసి కూడా. సరే ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఒక్కసారి కిరణ్ గారు ఒక్కసారి చూస్తూ ఉండండి, ఒకసారి ఆ వీడియో ఆడియో వినండి, వీడియో చూస్తూ ఆడియో వినండి.